రాజకీయంగా ఎదుగుతున్న అన్ని పార్టీల కార్యకర్తలు అవకాశం ఏ రకంగా దెబ్బతీసింది వాళ్ళు 50 రోజులు తగ్గించడం వల్ల ఏ రకంగా వాళ్ళు రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉన్న వాళ్ళ మీద ఏ రకంగా నీళ్లు చల్లింది. ఈ రకంగా బీజేపీ టీడీపీ ఎదురైనటువంటి హైదరాబాద్ సెంటర్ లో డివిజన్ కుదించారు. కుదించడమే కాదు రూపురేఖలు మార్చేశారు. రూపురేఖలు మార్చేసి అశాస్త్రీయంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా స్థలాలు లేకుండా అక్కడ ఒక బస్తీ తీసుకొచ్చి ఈ బస్తీని కలపడం, ఒక బస్తీని 2 ముక్కలు చేసి 2 అసెంబ్లీలో కలపడం. హైదరాబాద్ బేగంపేటలో విన్ విజన్ కంటి ఆసుపత్రిని త్రిదండి చిన్నజీయర స్వామి ప్రారంభించారు. ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందాలని ఆశీర్వదించారు. ఒకప్పుడు వేలిముద్రల ఆధారంగా వ్యక్తులను గుర్తించేవారని ఇప్పుడు ఐరిసి ఆధారంగా గుర్తిస్తున్నారని చిన్నజీయర్ చెప్పారు. కళ్ళుకి ఎంత ప్రాధాన్యం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నారు. సృష్టిలోని పరిపూర్ణతను ఆస్వాదించాలంటే కళ్ళ ద్వారా చూస్తేనే సాధ్యమన్నారు చిన్నజీయర స్వామి. ఇదివరకు పుట్టు మసాలని చూసి మనిషిని గుర్తించేవారు. అది క్రమంగా దాటిపోయి వేలి ముద్రలు వచ్చాయి. సరే ఈ వేలి ముద్రలు దేశ నిర్మాణం దాకా కూడా వెళ్ళిపోయాయి అనుకోండి. ఆ తర్వాత వచ్చినటువంటి టెక్నాలజీ ఐరిస్ టెక్నాలజీ. అంటే కుడి కంటికి ఎడమ కంటికి కూడా తేడా ఉంటుంది అనే దాన్ని గుర్తించి అది కోట్ల మందిలోనైనా కలవదు కనుక దాన్ని తీసుకోవడం చాలా అవసరం అని ఆ టెక్నాలజీని ఇప్పుడు అంతర్జాతీయంగా ఎక్కడికి వెళ్ళినా వ్యక్తిని ఐడెంటిఫై చేయడానికి వాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు చేస్తున్న పోరాటం